కొత్తకు వింత పాతకు రోత అన్న సామెత వినే ఉంటారుగా. నిన్నటిదాకా రాజ్యమేలిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏఐను తోసిరాజంటూ మరో కొత్త టెక్నాలజీ ప్రపంచం ముందుకు దూసుకొచ్చింది. దాని పేరు ఏజెంటిక్ ఏఐ. ఇప్పటిదాకా మనం ఏఐని చూసి ఆశ్చర్యపోయాం. కానీ ఈ ఏజెంటిక్ ఏఐ సృష్టించబోయే ప్రభంజనం మామూలుగా ఉండదంటున్నారు. ఏఐకి దీనికి ఉన్న తేడా ఏమిటంటే ఇప్పటి వరకు మనం వాడుతున్న చాట్ జీపీటీల వంటివి కేవలం మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తాయి. అంటే అవి ఒక సమాచార నిధి లాంటివి. కానీ ఏజెంటిక్ ఏఐ అలా కాదు. ఒక అడుగు ముందుకు వేసి దానికి అప్పగించిన పనులను మనిషి ప్రమేయం లేకుండానే పూర్తి చేస్తోంది. ఇది ఎలా ఉంటుందంటే దీని పనితీరును బట్టి డిజిటల్ బాస్ లేదా స్వతంత్ర ఏజెంట్ అని పిలవచ్చు. సాధారణ ఏఐకి మనం ప్రతి చిన్న విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాలి. కానీ ఏజెంట్కి ఏఐకి ఒక లక్ష్యాన్ని చెబితే చాలు, ఆ పనిని పూర్తి చేయడానికి కావలసిన ప్రణాళికను అదే సొంతంగా సిద్ధం చేసుకుంటోంది. ఉదాహరణకు ఒక విదేశీ ప్రయాణం చేయాలనుకుంటే ఏఐ కేవలం విమాన టికెట్ల ధరలు, హోటళ్ల వివరాలు మాత్రమే చెబుతోంది. కానీ ఏజెంట్కి ఏఐ మాత్రం మీ బడ్జెట్ ఎంత ఉందో చూసుకుంటూ మీ అభిరుచులకు తగ్గట్లుగా టికెట్లు బుక్ చేసి హోటల్ గది రిజర్వ్ చేయడంతో పాటు ప్రయాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఆదేశం ఇస్తే చాలు, క్షణాలలోనే ఏ పనైనా నిమిషాలలో జరిగిపోతోంది. పరిమిత హద్దుల్లో మనిషి ప్రమేయం లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక పర్సనల్ అసిస్టెంట్ కూడా ఈ పని పూర్తి చేయడానికి వివరాల కోసం యజమానిని ఎన్నో ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కానీ ఏజెంట్కి ఏఐ అలా కాదు. దీనికి స్వయంగా ఆలోచించే శక్తితో పాటు సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఏజెంట్కి ఏఐ చూసి వైట్ కలర్ ఉద్యోగులు భయపడిపోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలలో డేటా విశ్లేషణ, సాఫ్ట్వేర్ కోడింగ్, ఈమెయిల్స్ పంపడం చిటికెల్లో చేసేస్తాయి. ఇది కేవలం సమాచారం ఇచ్చే యంత్రం మాత్రమే కాదు, మొత్తం బాధ్యతను తన భుజాన వేసుకొని పనిచేసే ఒక అదృశ్య ఉద్యోగి అనుకోవచ్చు. ఈ సాంకేతికత వల్ల సమయం, డబ్బు భారీగా ఆదా అవుతుందని కంపెనీల యజమానులు సంతోషిస్తున్నారు. అయితే సామాన్య ఉద్యోగులు మాత్రం తమ ఉపాధిపై ఇది ఖచ్చితంగా ఉక్కుపాదమే అంటున్నారు. దీని రాకతో మరిన్ని ఉద్యోగాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. యంత్రమే పనిని ప్లాన్ చేయడం, యంత్రమే స్వయంగా అమలు చేయడం అనేది ఒక విప్లవాత్మక ఆవిష్కరణ అనే చెప్పాలి. దీనివల్ల పనిలో వేగంతో పాటు నాణ్యత కూడా పెరుగుతోంది. ఏఐ చాట్ బాట్లు కేవలం ఒక సాఫ్ట్వేర్ లాగా కాకుండా ఒక నమ్మకమైన సహోద్యోగి లాగా మన పక్కనే ఉండే రోజులు ఇప్పటికే వచ్చేసాయి. కానీ రాబోయే ఏజెంట్కి ఏఐను తట్టుకోవాలంటే మనం ఈ కొత్త సాంకేతికతను అర్థం చేసుకోవడం ఎంతో కీలకం. సామాన్యుడు దీనిని ఒక వింతగా చూడడం కంటే ఒక అవకాశంగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో ఉద్యోగాల కోత భయం కూడా అంతే వేగంగా ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఏజెంట్కి ఏఐ వల్ల ముఖ్యంగా ఆఫీసుల్లో కూర్చొని చేసే పనులకు పెద్ద ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు వెనుక చూసుకోకుండా అడుగు వేస్తే ప్రమాదం అన్నట్లుగా గతంలో డేటా ఎంట్రీ, అకౌంటింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి విభాగాల్లో వందలాది మంది అవసరమయ్యేవారు. ఇప్పుడు ఒక ఏఐ ఏజెంట్ ఉంటే చాలు, ఆ పనులన్నీ చిటికెలో పూర్తవుతాయి. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాదు, ప్రస్తుతం అనేక అంతర్జాతీయ కంపెనీలో సాగుతున్న చేదు వాస్తవం. కస్టమర్ కేర్ విభాగంలో కూడా ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గంటల తరబడి మనుషులు చేసే సంక్లిష్టమైన పనులను ఇవి కేవలం నిమిషాల్లోనే ముగిస్తున్నాయి. అలాగే మార్కెటింగ్ రంగంలో ఈమెయిల్ రాయడం, సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడం వంటి పనులను ఏఐ ఏజెంట్లు ఎంతో తెలివిగా చేస్తున్నాయి. దీనివల్ల మధ్య తరహా కంపెనీలు మానవ వనరులపై పెట్టే పెట్టుబడిని భారీగా తగ్గించుకుంటున్నాయి. కేవలం ఐటీ రంగమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో లోన్ అప్రూవల్స్, రిస్క్ అనాలిసిస్ వంటి బాధ్యతలను ఈ ఏజెంట్లకు అప్పగిస్తున్నారు. దీనివల్ల కొత్తగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి అవకాశాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. యంత్రాలు మనుషుల కంటే వేగంగా, సెలవులు తీసుకోకుండా, అలసట లేకుండా పనిచేయడం యజమానులకు ఎంతో లాభసాటిగా మారింది. ఇవేవి శని, ఆదివారాలు సెలవులు అడగవు, జీతం పెంపు కోసం పోరాడవు, అలుపు సొలుపు లేకుండా నిరంతరం పనిచేస్తాయి. అందుకే కంపెనీలు ఈ ఏజెంట్ల వైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఉద్యోగులకు దీనిని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. బీమా రంగంలో క్లెయిమ్ సెటిల్ చేయడం నుంచి న్యాయ రంగంలో వేలాది పత్రాలను పరిశీలించడం వరకు అన్ని పనులను ఏఐ ఏజెంట్లు ఎంతో సమర్థవంతంగా చేస్తున్నాయి. గతంలో ఎంతో అనుభవజ్ఞులైన క్లర్కులు చేసిన పనులు ఇప్పుడు ఒక చిన్న సాఫ్ట్వేర్ కోడింగ్ ద్వారా వేగంగా పూర్తవుతున్నాయి. కొత్తగా రాబోయే ఏజెంట్కి ఏఐ కారణంగా సమాజంలో ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగిపోతాయన్న ఆలోచనలు కూడా బలంగా ఉన్నాయి. ఉన్నవాడికి ఉన్నట్లే, లేనివాడికి లేనట్లే అన్నట్లుగా సంపద అంతా కొంతమంది సాంకేతిక నిపుణుల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యే ప్రమాదం కూడా ఉంది. భవిష్యత్తులో కేవలం అసాధారణ నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే మార్కెట్లో అవకాశాలు ఉంటాయి. సాధారణ పనులు చేసేవారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏఐ కారణంగా ఉపాధి కోల్పోయిన వారంతా కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోతే మనుగడ సాగించడం కష్టమవుతోంది.
కేవలం శారీరక శ్రమ మీద ఆధారపడే ఉద్యోగాల కంటే తెలివితేటలు వాడుకుంటూ చేసే పనులనే ఏఐ ఇప్పుడు వేగంగా ఆక్రమిస్తోంది. సామాన్యుడిపై మానసిక ఒత్తిడి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సమాజంలో ఎంతో గర్వంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రంగంలో కూడా ఏఐ రాకతో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి మొదలైంది. కంపెనీలు తమ లాభాలను విపరీతంగా పెంచుకోవడానికి మనుషులను తొలగించి ఏఐ ఏజెంట్లను నియమించుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది. ఈ గడ్డు పరిస్థితిని సామాన్యుడు ఎలా తట్టుకుంటాడు అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడే మనం మరొక ముఖ్యమైన విషయం గురించి ప్రస్తావించుకోవాలి. ప్రతి చీకటి వెనుక ఒక వెలుగు ఉంటుంది అన్నట్లుగా ప్రతి సాంకేతిక విప్లవం కొన్ని పాత అవకాశాలను తుడిచిపెట్టిన కొత్త ద్వారాలను కూడా తెరుస్తోంది. ఇప్పుడు ఏజెంట్ కి ఏఐ రాకతో కూడా ఇదే జరగబోతోంది. పాత రకమైన పనులు చేసే అవసరం తగ్గినా ఈ ఏఐ ఏజెంట్లను తయారు చేయడం, వాటిని నిరంతరం పర్యవేక్షించడం వంటి కొత్త ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఏఐ ఏజెంట్ డిజైనర్, ప్రాంప్ట్ ఆర్కిటెక్ట్, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్ వంటి కొత్త వృత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే మనిషి తన శారీరక శ్రమను లేదా రోజువారీ రొటీన్ పనులను పక్కన పెట్టి సృజనాత్మక ఆలోచనలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏఐ ఏజెంట్లు ఎంత తెలివైనవైనా వాటికి దిశానిర్దేశం చేసేది మాత్రం మనిషే అన్నది మనం ఇప్పటికీ మర్చిపోకూడదు. భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం, నైతిక విలువలను పాటించడం వంటి విషయాల్లో ఏఐ ఇప్పటికీ మనిషి కంటే చాలా వెనుకబడే ఉంది. అందుకే వైద్యం, బోధన, జర్నలిజం వంటి కీలక రంగాల్లో ఏఐ ఒక గొప్ప సహాయకారిగా మాత్రమే ఉంటుంది తప్ప మనిషిని పూర్తిగా భర్తీ చేయలేదు. ఒక రోగికి భుజం తట్టి ధైర్యం చెప్పడంలో డాక్టర్ కు ఉన్న ప్రాధాన్యతను ఏ రోబో కూడా ఎన్నటికీ పొందలేదు. అలాగే ఒక కథనాన్ని లోతైన భావోద్వేగంతో సమాజ హితాన్ని కోరి రాయడంలో జర్నలిస్ట్ కు ఉన్న నైపుణ్యం ఏఐకి అస్సలు వచ్చే అవకాశమే లేదు. అయితే ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఈ కొత్త పరికరాలను మన అభివృద్ధికి ఎలా వాడాలో నేర్చుకోవడమే. సమయానికి తగ్గట్లుగా మారకపోతే వెనుకబడిపోతామన్నట్లుగా సాంకేతికతను అందిపుచ్చుకున్న వారు మాత్రమే రేపటి ప్రపంచంలో విజేతలుగా నిలుస్తారు.